అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి కోడలు అహంకారపు అత్తగారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరస్వతి నారాయణ దంపతులు ఆగర్భ శ్రీమంతులు, కోటాను కోటీశ్వర్లు, అలానే చాలా మంచి మనసున్న వ్యక్తులు. సరస్వతికి 16వ సంవత్సరం నారాయణ గారితో వివాహం జరిగిపోయింది. ఇక ఆయనకి పట్టుమంటూ 19 సంవత్సరాల వయసు కూడా లేదు. ఆ రోజుల్లో అలా త్వరగా పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక్కగానొక్క కొడుకునిచ్చాడు దేవుడు. అధములైన 100 మంది కొడుకులు కావాలా, లేక ఉత్తముడైన ఒక కొడుకు కావాలా అని ఆ పరమేశ్వరుడు మార్కాండేయుడి తండ్రైన మృకండ మహర్షిని ఆ పరమేశ్వరుడు అడిగితే ఉత్తముడైనటువంటి 16 సంవత్సరాలు బ్రతికేవాడైన మార్కాండేయుడు లాంటి కొడుకే కావాలి, 100 ఏళ్ళు బతికే అధముడైన కొడుకు వద్దు అన్నట్టు నారాయణ సరస్వతి కూడా ఇచ్చిన ఒక్క బిడ్డని ప్రయోజకుడుగా పెంచాలి, మంచి బుద్ధిని నేర్పించాలి, సత్యవాక్ పరిపాలన పాటించటం నేర్పాలి, గొప్ప గొప్ప విలువలతో పెంచాలి అనే దాంతో పిల్లాడికి సత్యమునే పలుకుము అని తప్ప అధర్మం అన్యాయం అంటే భయపడిపోయేలా న్యాయం మాత్రమే మాట్లాడే విధంగా పెంచుకొచ్చారు. పిల్లాడి పేరు దానికి తగ్గట్టే సత్యమూర్తి భవించి ఉండాలని సత్యమూర్తి అని పేరు పెట్టారు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద పెద్ద కాలేజీల్లో వేసి సత్యమూర్తిని పీజీ వరకు చదివించారు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది ఆయనకి. ఇక ఒకవైపున వీళ్ళకున్న స్థలాలైతేనేమి, పొలాలైతేనేమి, ఆస్తిపాస్తులైతేనేమి, దానికి తోడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి మంచి గుణాలైతేనేమి పోత పోసుకొని అన్ని బుద్ధులతోనూ మళ్ళీ తిరిగి మూర్తి భవించాడు సత్యమూర్తి. ఆ తర్వాత అంత ఉత్తముడికి పిల్లనిస్తామని జనాలు ఎగబడ్డారు. మా అమ్మాయిని చేసుకోండి అంటే మా అమ్మాయిని చేసుకోండి అని. కానీ రూపాయి కట్న కానుకల మీద మాకు వ్యామోహం లేదో, కోరిక లేదో, ఆశ లేదో. ఈ ఇంటికి రాబోయే కోడలు బంగారంలాగా మా ఇంట్లో ఒకత్తిగా కోడలిగా కాదు కూతురుగా కలిసిపోయే అమ్మాయి ఇస్తే చాలు, కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు అనే దాంతో వీళ్ళు ఆయన ఎవరిని ప్రేమించలేదు అని తెలుసు కాబట్టి వాళ్ళే స్వపెత్తనం ప్రకారం వెతకడం మొదలుపెట్టారు పెళ్లి కూతుర్ని. అలా చుట్టాలు బంధువులు అందరూ కూడాను ఇక వీళ్ళు చూసిన సంబంధం తాలూకు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు గద్దరి వాళ్ళని గయాలి వాళ్ళని చెప్పినప్పటికీ కూడా పిల్ల మంచిదైతే చాలు, వాళ్ళ అమ్మా నాన్నలతో మనకేమిటి పని అనే దాంతో వీళ్ళే ఎదురు బోలెడన్ని నగలు పెట్టి బట్టలు పెట్టి అమ్మాయి నిషాని 1వ తరగతి కూడా చదువుకోలేదు, సంతకం పెట్టడం కూడా రాదు, వేలుముద్రే వేస్తుంది అమ్మాయి. అయినా సరే చదువు లేకపోయినా సంస్కారం ఉంటే చాలు అనే దాంతో వంచిన తల ఎత్తట్లేదు. దేవత లాంటి పిల్లలాగా ఉంది, అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలైతే మనకి అంతకన్నా ఏం కావాలి అనే దాంతో సత్యమూర్తికిచ్చి కనకం అనే అమ్మాయిని వివాహం జరిపించారు. కనకం వచ్చిన నెల రోజులు మహానటిలాగా నటించింది వీళ్ళందరితో. ఇక సత్యమూర్తితో శోభనాలైపోయే సరస్వతి నారాయణ ఎలాంటి మనుషులు, ఆ ఇంటి పరిస్థితులేంటి, వీళ్ళ ఆస్తిపాస్తుల వివరాలేంటి, అసలు వీళ్ళకి ఏముంది, ఎంత ఉంది, ఇంట్లో ఎంతమంది పనోళ్ళు ఉన్నారో, వీళ్ళ ఆహారపు అలవాట్లేంటి, ఎవరెవరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారో, వీళ్ళకున్న భయాలేంటి, వీళ్ళు పరువుకు విలువిచ్చే మనుషులని, వీళ్ళు మాట అంటే పడరని, చుట్టుపక్కల వాళ్ళందరిలో వీళ్ళకు ఒక విలువ గౌరవాలు ఉన్నాయని, వీళ్ళకి ఆస్తిపాస్తులు లెక్కలేనన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, పొలాలే ఉన్నాయా, స్థలాలే ఉన్నాయా, ఇల్లు వాకిళ్ళే ఉన్నాయా. ఇక సరస్వతి పుట్టింటి దగ్గర నుంచి బోల్డంత స్త్రీధనమే తెచ్చిందా, బంగారమే తెచ్చిందా, మళ్ళీ ఇటువైపున అత్తింటి వైపున ఆవిడకి బోలెడంత బంగారు నగలు అవే పెట్టారా, వాళ్ళకి దేనికి లోటు లేదు
అనే విషయాలు మొత్తం గ్రహించిన కనకం ఇక తన తడాకాని చూపించడం మొదలుపెట్టిందే. ముందుగా అత్తని మావని పట్టుకొని నానా మాటలు అంటాం. ఏంటది? ఆ దానాలేంటి, ఆ ధర్మాలేంటి, ఆ సంతర్పణలేంటి? మీ ఇష్టం వచ్చినట్టు ఎవడమ్మా మొగుడు సొమ్మని మీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేస్తున్నారు. అసలు మీ అమ్మా నాన్న మన ఇంట్లో ఉండటం ఏంటి? పాడు దరిద్రం తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలోనో చేర్చేసిరా, పేడ విరగడైపోద్దే. అసలు ఇలాంటి అనాథ కుక్కలన్నిటికీ మనం ఎందుకు పెంచి పోషించాల్సిన అవసరం మనకేంటే? కొడుకు పెళ్ళైన తరువాత కూడా కొడుకు పేరు మీద ఆస్తి పెట్టకుండా ఇంకా నీ పేరు మీదే ఉంచుకున్నావంటే మామ, నా మీద మనసు పడుతున్నావా? లేదంటే కనుక ఎవరినైనా మరిగావా? దానికేమైనా పిల్లల్ని కన్నావా? రేపు వాళ్ళకు కూడా వాటా పెడదామనుకుంటున్నావా? అత్త నీ మొగుడికే పుట్టాడా? నీ కొడుకు లేకపోతే ఎవడికన్నా పుట్టాడే? నువ్వు నీ మొగుడికే కన్నా ఆడదానివైతే కనుక నువ్వు ఆస్తి మొత్తం నీ కొడుకు పేరిట నీ మొగుడికి చెప్పి పెట్టించాలి కదూ అని ఇంట్లో పని వాళ్ళని మాన్పిచ్చేసి అత్తని పనులు చేయమంటాం, మామని వెళ్ళి వ్యవసాయం తనే చూసుకోమని చెప్పటం, మొగుడి జీతం లాక్కోవటం, నానా మాటలు అంటాం, నా ఒంటి మీద చెయ్యబాకు అంటాం, నేను రమ్మన్నప్పుడే నువ్వు గదిలోకి రావాలి అంటాం, వాళ్ళని నానాహీనంగా మాట్లాడటం, అసభ్యకరంగా మాట్లాడటం, పుట్టింటి వాళ్ళని పిలిపించటం, బూతులు తిట్టించటం, ఆస్తులు మీ పేరు మీదే పెట్టుకోవటం ఏంటి? ఇదెక్కడ అన్యాయం? పెళ్ళైన తర్వాత కూడా కొడుకు పేరిట ఆస్తి పెట్టని అమ్మా నాన్నల్ని మిమ్మల్ని చూసాము, వామ్మో వాయ్యో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే ఇక ఉన్నదానికి కాని దానికి, అయ్యిన దానికి కాని దానికే, ప్రతి దానికి గొడవలే, ప్రతి దానికి తగాదాలే, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, అబ్బో కడుపు నిండా తిండి తిన్నిచ్చే పని లేదు, కంటి నిండా నిద్రపోనిచ్చే పని లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చెప్పులో రాయి చెవిలో జోరీగా అని ఇక 24 గంటలు వాళ్ళని చెండుకు తింటమే. వాళ్ళు మెతక స్వభావం మనుషులని, వాళ్ళు ఎదురు తిరగలేరని, మాటకు మాట అనలేరని బాగా తెలుసుకున్న కనకం నోటికి హద్దు అదుపు లేకుండా, పెద్ద చిన్న లేకుండా, మర్యాద గౌరవాలు అనేది ఇవ్వకుండా, వాళ్ళ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేసేదే. దాంతో ఇక వాళ్ళు మనుషులు దిగులతో కుంగిపోవటం మొదలుపెట్టారు. ఇదెక్కడ కర్మ, ఇదెక్కడ రాత అని నలిగిపోవటం మొదలుపెట్టాడు సత్యమూర్తి. ఒక రోజున ఆయన అమ్మా నాన్నల మీద కనకం ఆయన ఆఫీసు నుంచి వచ్చేసరికి వాళ్ళ కళ్ళల్లో కారాలు కొట్టి వాతలేసి చేయి చేసుకోవటం చూసిన సత్యమూర్తి గుండె రగిలిపోయి ఒకే ఒక్క దెబ్బ ఆయన కనకాన్ని వేసిందే. దాంతో బట్టలు చించేసుకొని గోళ్లతో రక్కేసుకొని తనే వాతలు పెట్టేసుకొని గోడకేసి తలకాయ కొట్టుకొని జుట్టంతా పీకేసుకొని వీధిలోకి ఎక్కి అమ్మలారా, అయ్యలారా, అక్కలారా అనే సెక్షువల్ హెరాస్మెంట్, దాంతోపాటు వరకట్నం, దాంతోపాటు గృహహింస, ఇక ఒకటి కాదు ఉన్న అన్ని రకాల అఫెన్సు కేసులు వీళ్ళ మీద బనాయిచ్చి తీసుకెళ్ళి కేసు ఫైల్ చేయించి వాళ్ళని వీధిలో పెట్టి బజారుకి ఎక్కిచ్చే మొత్తానికి పోలీసుల్ని పిలిపించి సరస్వతిని, నారాయణని, సత్యమూర్తిని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టింది. 3 రోజులు అలా జైల్లో కూర్చున్న వాళ్ళు ఊరంతా తప్పొప్పులు చెప్పమని, ధర్మం న్యాయం చెప్పమని వచ్చే వంశం ఇల్లు మనదే. అలాంటిది ఈ రోజున మనమే వచ్చే ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవలసిన కర్మ పట్టిందే. పోలీస్ ఆయనకి వీళ్ళ మంచితనం తెలుసు. ఎందుకండి ఆ అమ్మాయితో మీరు గొడవలు పెట్టుకోవటం? ఒకటి, బాబుతో విడాకులు ఇప్పించేయండి. మా ఇంట వంట భార్యకి విడాకులు ఇవ్వటం, భర్త భార్య పోయాక మరో పెళ్లి చేసుకోవటం, భార్య మరో వివాహం చేసుకోవటం, భర్తలకు వివాహాలు అయిన తర్వాత విడాకులు ఇవ్వటాలు లాంటివి లేవు అన్నారు నారాయణ, సరస్వతి. అలాంటి ఆడదాంతో కాపురం చేస్తే మీ అబ్బాయి బ్రతుకున్న శవం అయిపోతాడో మీరే ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఈ కేసు చాలా పెద్దదైపోద్ది. ఆ అమ్మాయి మీ మీద అబద్ధాలే చెప్పిందన్నదే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పచ్చి నిజం. కాకపోతే కోర్టు గుడ్డిదే, అవేవి న్యాయస్థానాలు నమ్మవు, సాక్ష్యాధారాల మీద మాత్రమే తీర్పిస్తారు. సాక్ష్యాధారాలన్నీ ఆ అమ్మాయి వైపునే ఉన్నాయి. ఎందుకంటే దానికి పొట్టబొడిస్తే అక్షరం లేదు, నిషానీదే. కానీ దాని అమ్మా బాబులు మేం కట్నం ఇవ్వలేదని, మా పిల్లని హింసలు పెడుతున్నారని వాళ్ళ వైపు మొత్తం అలగా జనాల్లాగా ఉన్నారు. వాళ్ళను ఒక 4 లారీల్లో వేసుకొచ్చి మరీ చెప్పించేలాగా ఉన్నారు. మరొక వైపున
మీరు కొట్టినట్టు తిట్టినట్టు తనే కొట్టుకొని తిట్టుకొని వాతలు పెట్టుకొని జుట్టు పీక్కొని తలబగలు కొట్టుకొని వీధికెక్కింది కాబట్టి ప్రపంచం మొత్తం మీరే చేశారని నమ్ముద్ది. కానీ ఆ అమ్మాయిని చేసుకుందని చెప్తే ఎవరు తనని తాను గాయపరుచుకున్నారంటే నమ్మరండి. ఇక ఆలోచించుకోండి, మీ ఇష్టం అంటే లాయర్ గారు వచ్చాడు. మిగిలింది ఒకటే కాంప్రమైజు. ఇక మీదట ఆ అమ్మాయిని ఏమీ అనము అని మీరు హామీ పత్రాలు ఇస్తే కోర్టులు దాకా వెళ్లకుండా, జైలు శిక్షలు పడకుండా, సత్యమూర్తి ఉద్యోగం పోకుండా, మీ పరువు పోకుండా ఇంటికి వెళ్ళొచ్చు. ఆ అమ్మాయితో నేను మాట్లాడితే మూసుకొని నా చెప్పు చేతల్లో ఉంటాను, నేను చెప్పినట్టు వింటానని చెప్పమనమని చెప్పింది మీ కోడలు అనేసరికి వాళ్ళు మౌనంగా కూర్చున్నారు. అమ్మా నాన్నలు నా స్థితిలో చూడలేని సత్యమూర్తి ఇక మీదట నేను నిన్ను కొట్టనని తిట్టనని, నువ్వు చెప్పినట్టే వింటానని, నీ ముందు నోరు ఎత్తనని, నువ్వు గీసిన గీత దాటననే ఇక కాళ్ళు పట్టించుకుంది కనకం. ముక్కు నేలకు రాయించిందే. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల క్షమాపణ చెప్పించిందే. ఆత్మ చచ్చిపోవటం అంటారు మనిషిదే. శారీరకంగా మనిషి బ్రతికే ఉన్నా ఆత్మపరంగా మనిషి ఎదుటివాడి ముందు ఓడిపోయిన క్షణం ఆ మనిషి బ్రతికున్నా పోయినట్టేనని ఆయన నిర్ణయించుకొని చెప్పినట్టు చేశాడు కనకానికి. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని రిలీజ్ చేయించిందే. ఇంటికి వచ్చిన వాళ్ళని కుక్కిన పీనల్లే కుక్కల్లా పడుండాలని, రేపటి నుంచి నువ్వు ఇంటి పని, వంట పని, గొడ్లకాడ పని చూసుకోవాలని అత్తకి ఆంక్షలు విధించి ఇక నుంచి మామకి పొలం పనులన్నీ నువ్వే చేయించాలి, మీరు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయట ఒక గుడిసె ఉంది కదా పనివాళ్ల కోసం, ఆ గుడిసెలో పడి ఆడవండి, పొద్దున సాయంత్రం గంజి పోస్తాను అని చెప్పిందే. వాళ్ళు దేనికి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత వెళ్ళి ఆ గుడిసెలో నులక మంచాల మీద అలా ఆయన పడుకుంటే ఆవిడ కటికి నేల మీద అలా పడుకుంది. పడుకొని ఏమండి మన అబ్బాయి ఏమైనా ఎవరినైనా ప్రేమించాడా? లేదుగా అన్నాడు నారాయణ. మనమే స్వయంగా ఎంతోమంది బంధువులు చుట్టాలు కాళ్ళ చుట్టూ తిరిగి పిల్లల్ని ఇస్తామన్నారు. చదువుకున్న అమ్మాయిలైతే ఎక్కడ ఎదురు సమాధానాలు చెప్తారో, చదువుకున్న అహంకారాలు ఉంటాయో మన ఇళ్లల్లో కలవరో. మన బంధువులు చుట్టాలైతే చిన్న పెద్ద మాట వస్తే రేపొద్దున మళ్ళీ ఒకళ్ళకొకళ్ళం మొహం చూపించుకోవాలంటే చిన్నబుచ్చుకోవటం అయిపోతుంది అనే దాంతో వెర్రితనంతో పిచ్చితనంతో మనిద్దరమే కదండి. వాడికి ఏ పాపం పుణ్యం ఎరగని అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేని పిచ్చి సన్నాసే. అలాంటి వాడికి ఇలాంటి ఆడదాన్నిచ్చి పెళ్లి చేశాము. ఇప్పుడు మన అబ్బాయి బ్రతుకునే మనమే ఉడికంబం మీద నిలబెట్టినట్టు అయిపోయింది కదండి అనేసరికి నువ్వులే అని ఆయన భార్యను వెంట పెట్టుకొని ముందు లాయర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఆవిడ స్త్రీధనం, బంగారం, వెండి, ఆయన దగ్గరున్న ఇక పొలాలు, ఆస్తిపాస్తులు మొత్తం సత్యమూర్తి పేరిట రాసేసిన తర్వాత తిరిగి వస్తూ ఇక దేవుడి దర్శనం చేసుకొని పురుగుల మందు కొనుక్కొని వచ్చి అలా కూర్చొనున్న కొడుకుని దగ్గరికి తీసుకొని మనసారా ముద్దాడి జాగ్రత్తగా ఉండమని, భయపడొద్దని, ఏమిటి అప్పగింతలు నాన్నగారు, ఏమిటమ్మా ఇదే అన్న తరువాత ఏమీ లేదులే నాయన, పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడూ పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, పోలీస్ స్టేషన్లో కూర్చోవటం, వీధులకు ఎక్కటం, బూతులు తిట్టించుకోవటం, చివరికి కోడలు అనే ఒక ఆడదాంతో తన్నులు తినాల్సి రావటం, ఉమ్మేయించుకోవటం, క్షమాపణలు చెప్పటం ఎలాంటి ఎరుగం కదయ్యా. ఎందుకో గొప్ప బతుకు బతికేసామా, గొప్ప ఇళ్లల్లో పుట్టి పెరిగామా, అవమాన భారాన్ని తీసుకోవాలంటే కష్టంగా ఉంది అని వెళ్ళి అలా పురుగుల మందు తాగేసి ఇద్దరు పడుకున్నారు. ఇక తెల్లారికి లేవలేదు. ఊడంతా రోధించిన వాళ్లే తప్ప రోధించని వాళ్ళు లేరు. ఇదేం బాగుపడుద్ది, ఇది సర్వనాశనం అయిపోద్ది, దీనికి ఒక మలివయసు రాకపోదు, ఆ రోజున అందరూ ఉన్న అనాథవైపోతావే నువ్వు, దేవుడు అనేవాడు లేకుండా పోలేదు, అలాంటి ధర్మమూర్తులకు అలాంటి చావ అంటే ఎత్తవతల పడేయండిరా శవాలని ఆయన తలకొరివి పెట్టబోతున్నా ఏడకిరా నువ్వెళ్ళేదే అని ఆయన అత్తామామలు గుంజి పట్టుకొని తీసుకెళ్ళి అనాథ శవాల్లా తగలేశారు వాళ్ళ అమ్మ నాన్నల్నే. వాళ్ళకి కనీసం జరగాల్సిన పిండ ప్రదానాలు, దినదివసాలు, ఆఖరి క్రతువులు ఏవీ జరిపించకుండా కనకం మొత్తం
ఉన్న పొలాలన్నీ కౌళ్ళకు పడేసి కౌలుదారుల్ని గ్రిప్లో పెట్టుకొని స్థలాలన్నీ లీజులకు పడేసి ఆ తర్వాత సత్యమూర్తిని పడేసి తుక్కు కింద కొట్టి కాళ్ళతో తన్నేసిందే. కళ్ళల్లో కారం కొట్టి మనుషుల్ని బట్టలు చించేసి వాతలేసి కొరికేసి గిచ్చేసి కొట్టడంలో నిష్ణాతులు వాళ్ళ ఫ్యామిలీ. ఇక మనుషులకి గాజు పెంకులు పెట్టి ఘాట్లు పెట్టి ఆ ఘాట్లలో కారం కూరుద్ది కనకం వాళ్ళమ్మ. చెప్పారు పెళ్లికి ముందే వాళ్ళమ్మ నాన్న తేడా వద్దు అని బంధువులు సరస్వతి నారాయణకి విన్న పాపాన పోల. అమాయకుడైన కొడుకు బ్రతుకుని కనకం లాంటి బ్రహ్మరాక్షసి లాంటి ఒక ఫ్యామిలీలో ఆడదాన్ని చేసుకొని కొడుకును అనాథం చేసి వాళ్ళు పైలోకాలకు పోయారు. సత్యమూర్తికి ఉద్యోగం ఉంది కాబట్టి కోట్ల రూపాయల డబ్బులు మూలుగుతున్నాయి కాబట్టి బ్యాంకీల్లో మొత్తానికి సిటీలో ఒక ఇల్లు బ్రహ్మాండంగా పెద్ద ప్యాలెస్ లాంటిదే అప్పటికప్పుడు కొనేసుకొని మొగుడిని తీసుకొని సిటీలో కాపురం వెలిపించడానికి వెళ్ళిపోయింది అమ్మా నాన్నల మాట మీద. ఇదే పల్లెటూరులో ఉంటే వీళ్ళంతా వీడికి అండవుతారు. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ ద్వారా సహాయాలు పొందిన వాళ్ళు, వీళ్ళ కుటుంబం మీద సానుభూతి ఉన్నవాళ్ళు. వాడికి ఏ అండా లేకుండా చెయ్యాలంటే వాడిని సిటీకి తీసుకెళ్ళి తొక్కే కనకం అని చెప్పేపాటికి తీసుకొని వెళ్ళిపోయిందే. ఆయన ఉద్యోగంలో కూడా చాలా ధర్మంగా ఉంటాడు. ₹1 లంచం తీసుకోడు. రోజు ఆయన్ని లంచాలు తీసుకోమనమనే ఆయన్ని గోడలకేసి కొట్టేదా, ఆయన కారం ముద్దలే పెట్టేదా, గంజినీళ్లే పోసేదా, ఆయన్ని నరకాలే పెట్టేదా, తొచ్చు కొట్టేదా, మామొచ్చి కొట్టేవాడా. ఆయన అన్ని నరకాలు పడ్డా ఆయన సత్యాన్ని మాత్రం విడనాడేవాడు కాదు. ఆయనలో ఉన్న ఒకే ఒక బలహీనత ఆయన తల్లిదండ్రులు ఒకరోజు చెప్పారు, ఆడదాన్ని ఏమీ అనకూడదు. ఒకవేళ అన్న వాళ్ళమ్మ నాన్నల్ని జైల్లో పెట్టించిన ఇది ఆయన బ్రతుకు ఏం చేసుద్దా అనే దాంతో ఆయన పల్లెత్తు మాట ఎదురు చెప్పగలిగి ఉండేలేని అమాయకుడుగా తయారైపోయాడు. ఆ తర్వాత ఎట్టకేలకి కనకమమ్మ తొందరగా పిల్లల్ని కనేవే, వీడు ఇసుకలాంటోడు జారిపోతాడు, పొగలాంటోడు మాయమైపోతాడు, నీరులాంటోడు తెలియకుండానే గాయబైపోవచ్చు, అమ్మాయి ఆస్తి నీ పేరు మీద నొక్కించుకో అని చెప్పిన తర్వాత సత్యమూర్తి గుండెల మీద ఎక్కి కూర్చుంది కనకం. కూర్చొని ఆయనకి ఊపిరాడట్లేదు. గొంతు పట్టుకొని నులివేస్తూ, ఇగో ఆస్తిపత్రాలు మొత్తం నా పేరు మీదకే రాస్తావా సస్తావంట్రా అని చెప్పి కూర్చునేసరికి ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. ప్రాణప్రదం అనుకున్న తల్లిదండ్రులే ఆయన్ని వీడి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనకెందుకు ఈ ఆస్తి, ఏం చేసుకుంటాననే దాంతో సంతకాలు పెట్టేసిన తర్వాత అప్పుడు ఆయన గుండెల మీద నుంచి లేచిందే. ఊపిరి తీసుకొని నార్మల్ అవటానికి ఆయన 10 రోజులు పట్టింది. మనిషే తిండి లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. పైగా వస్తావా రావా గదిలోకి, కాపురం చేస్తావా చేయవా, ఏం మొగుడువురా నువ్వు, ఏం సుఖ పెట్టడం రా ఇది అని ఆయన్ని నానా మాటలు అంటాం, నానా హింసలు పెట్టడం. ఆయన ఇక ఇంట్లో ఉండకూడదు అనుకున్నాడు. వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో గోపురంలోనో ముక్కు మూసుకొని ప్రసాదం తింటూ బ్రతకొచ్చో, లేదంటే కనుక ఏ అనాథాశ్రమంలోనో ఏ వృద్ధులకో తల్లిదండ్రులకు సేవ చేయలేకపోయాడు, సేవ చేసుకుంటూ బ్రతకొచ్చో, లేదంటే 4 వీధుల్లో అడుక్కునైనా బ్రతకొచ్చో, వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈలోగా నేను గర్భవతిని అని చెప్పింది. బిడ్డ పుట్టబోతుందంటే ఒక ఆశ, బిడ్డ పుట్టాక మారుద్దేమో ఈ రాక్షసే అని. దాంతో 9 నెలల తర్వాత కొడుకుని కందే. పిల్లాడి పేరు రవి అని పెట్టాడు ఆయనే. ఆ తర్వాత మళ్ళీ యథామామూలే, ఏ మార్పు లేదు. దానికి తోడు పుట్టిన పిల్లాడికి నేను పాలివ్వను అనే తన గుణాలకి అన్నిటికీ వారసురాలుగా ఉండే కూతురు పుట్టుద్దంటే పాడు దరిద్రానికి తనకి ఎదురు సమాధానం చెప్పే కొడుకు పుట్టాడనే, రేపొద్దున పెద్ద అయితే మగవెదవలకు పౌరుషాలు వస్తాయనే, మగవెదవలు చేయి చేసుకుంటారనే, పెత్తనాలు సహించరనే, పెళ్ళాలు వస్తే మారతారనే కనకం అమ్మా నాన్నలు చెప్పటం, కనకం కూడా స్వయంగా నిజమే అనుకోవటంతో పిల్లాడిని ముట్టుకొని అంటుకునేది కాదు. ఆయనే గుండెల మీద వేసుకొని పిల్లాడికి ఆ గంజి నీళ్ళే పోస్తూ పెంచుకుంటూ వచ్చేవాడు. ఈలోపు ఆయన పిల్లాడిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకునేలోపు మళ్ళీ కడుపందే. ఈసారైనా మారుద్దేమో అనే మళ్ళీ ఆశ. ఆయన ఒకసారి విన్నాడు, ఎవరికైనా 3 అవకాశాలు ఇవ్వాలి అనే. దాంతో
మళ్ళీ భరించి సహించి ఓర్పు పట్టి ఆగితే 9 నెలల తర్వాత మళ్ళీ కొడుకు పుట్టాడు. ఈసారి పుట్టగానే కాలుతో తన్నింది పుట్టిన పిల్లాన్నే. ఆయన ఒడిసి పట్టుకొని రాజు అని పేరు పెట్టుకొని 2 పిల్లల్ని ఆయనే గుండెల మీద వేసుకొని పెంచుకోవటం మొదలుపెట్టాడు. కనకంలో ఏ మార్పు లేదు. ఎట్టకేలకి మగాడివిరా నువ్వు, ఒక కూతుర్ని కంటం చేతగాలేదని ఆయన్ని జుట్టంతా పీకేసి ఆయన్ని కొరికి కొట్టి నరకం పెట్టి హింసలు పెట్టి ఆయన చేత అడ్డమైన పసర్లు తాగిచ్చి వ్రతాలు చేయించి పూజలు చేయించి ఉపవాసాలు చేయించి చన్నీళ్ళ స్నానాలు చేయించి నిప్పులు దొక్కించి మోకాళ్ళ మీద మెట్లెక్కించి అంగ ప్రదక్షిణలు చేయించి మోకాళ్ళ ప్రదక్షిణలు చేయించి సోలాలు గుచ్చి ఆయన చేత ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని వ్రతాలు నోములు చేయించే మొత్తానికి కడుపు తెచ్చుకున్నారు కనకం గారు. ఇక ఆయన చేసిన ఫలితమో లేదంటే కనుక ఇంకా ఆయన నరకం పడలేడని దేవుడు అనుకున్న ఫలితమో కానీ కూతురు పుట్టిందే. మాధవి అని తనే పెట్టుకుంది కూతురు పేరు. కూతురుకు మాత్రం తల్లిపాలు ఇచ్చుకుంటూ కూతురికి మాత్రం ఎక్కడా బలం తగ్గకుండా చూసుకుంటూ కూతుర్నే పోత పోసినట్టు తన బుద్ధులతోనే పెంచడం మొదలుపెట్టిందే. ఎంత దాంట్లో ఇక ఆయన ఈ నరకాలు పడలేకపోతున్నాననే ఏ రోజుకు ఆ రోజు అనుకుంటూనే చిత్రహింస అయిపోయింది జీవితం. కాలక్రమంలో రోజులు గడిచిపోతూ కనకం అమ్మ బాబులు ఇక్కడికే వచ్చి తిష్టేశారు. ఒకవైపున సత్యమూర్తి ఆఫీస్కి వెళ్ళొచ్చే ఇంటి పని వంట పని ఆయనే చెయ్యాలి. ఇంట్లో పని వాళ్ళని పెట్టరు. ఇక పిల్లల్ని చదివిద్దామని స్కూల్లో వేయబోతే కనకం అమ్మ నాన్నలు వామ్మో మగ ఎదవలకి రేపొద్దున పెద్ద పెద్ద చదువులు చెప్పించి జ్ఞానాలు తెలివితేటలు వచ్చినాయి అంటే నీ మాట వింటారనుకుంటున్నావా, నీకు లొంగుతారనుకుంటున్నావా? రోజు వాళ్ళకి వాతలేయాలి, కారం ముద్దలు పెట్టాలి, గంజినీళ్లు పొయ్యాలి, నరకాలు పెట్టాలి, కష్టాలంటే ఏంటో తెలిసేలా చెయ్యాలి, చిత్రవధకు గురి చేయాలి, చిత్రహింసలు పెట్టాలి. లేదంటే మాట వినరమ్మా. ఇక కూతురు విషయానికి వస్తే రాజభోగాల్లో పెంచాలి కూతుర్నే. కూతురు విషయం వరకు వస్తే కూతుర్ని మాత్రం ఒక యువరాణిలా మహారాణిలా పెంచుకుంటూ రావాలి. కొడుకుల్ని సప్తమహా నరకాలకి గురి చెయ్యాలి. లేదంటే మాట వినరు అనేసరికి ఆయన పాపం ఒక మంచి కాన్వెంట్లో వేస్తే వెళ్ళి పిల్లల్ని అక్కడి నుంచి తీసేసి వీధి చివర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పడేసింది పిల్లల్నే. మధ్యాహ్న భోజనం అక్కడ వెళ్ళిపోతే వాళ్ళే ఫ్రీ బట్టలు ఫ్రీ బుక్స్ ఇస్తారు అని పిల్లల్ని పడేసి కారణం లేకుండా రోజు కొట్టేదే. ముక్కుల్లోంచి రక్తం పడిపోయి నోట్లోంచి రక్తం పడిపోయి పిల్లలకి వాతలు పెట్టే, పిల్లలు ఎముకల గూళ్ళులా అయిపోయి సరైన శుభ్రత లేక పిల్లలకి క్షవరం చేయించడానికి డబ్బులు ఇవ్వక పిల్లల్ని చిత్రవధ చేస్తూ నరకాలు పెడుతూ తల్లి అంటేనే భయపడిపోయి పిల్లలు ఒక మూలకి పెద్దోడు ఒక మూలకి చిన్నోడు అతుక్కుపోయేవాళ్ళు. అసలు వస్తుందంటేనే బయటికి వెళ్ళి గజగజ గజగజ వణికిపోయేవాళ్ళు. ఎంత దాంట్లో కూతురికి మాత్రం వేసిన బట్టలు వేయకుండా ఎటు కొట్టేసిన నగలన్నీ ఉన్నాయిగా. అత్తగారు పుట్టింటివి, అత్తగారి అత్తింటివి, అత్తగారు తనక పెళ్లిలో పెట్టినవే. అమ్మ కూతుళ్ళు మెడలు కదలకుండా వేసుకొని కట్టిన పట్టు చీర కట్టకుండా వెండి జరి బంగారపు జరీలు కడుతూ దానికి తోడు కూతురికే అసలు వెండితో నేసిన బంగారపుతో నేసిన పట్టు పరికిణీలనే కూతురికే జరీలై వాడుతూ ఇక ఉంగరాలు పెట్టుకొని కనకం బాబు మెళ్ళో గొలుసులు బ్రేస్లెట్లు కంకణాలు కడియాలు వేసుకొని ఆయన ఇంట్లోనే ఆయన్ని పని మనిషిని చేసి రే వెళ్ళి కాఫీ ఎత్తురా, రే వచ్చి కాళ్ళు పట్టు, అరే వచ్చి తలకి నూనె పెట్టరా, అరే వచ్చి పేలు చూడరా, ఒరే అని కూతురు కూడా విలువివ్వకుండా వెళ్ళి నేను టాయిలెట్లోకి వెళ్ళి నీళ్లు కొట్టం మర్చిపోయాను, వెళ్ళి కొట్టురారా, ఒరే నా కాలి గోళ్ళు తీరా, ఇలా మాట్లాడటం ఆయన బ్రతికిన బ్రతుకు, ఆయన చదివిన చదువు, ఆయన నేర్చుకున్న విలువ, ఆయన తల్లిదండ్రులు పెంచిన పెంపకం, ఈ నరకం అనుభవించటం ఆయన వల్ల తేలే పనిలాగా అనిపించలేదు. దాంతో పెద్ద పిల్లాడికి 10 ఏళ్ళు, రెండో వాడికి 8 ఏళ్ల వయసు. ఇక ఈ హింసను నేను భరించలేను దేవుడా అనుకున్న ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దాడే కడుపు నిండా బయట నుంచి భోజనం తెచ్చిపెట్టాడు 2 పిల్లలకి. చావగొట్టేసింది ఆయన్ని. ఆ రోజు పడ్డాడు. ఆ తర్వాత తెల్లారి ఆఫీస్కి వెళుతున్నానన్న మనిషి ఆఫీసులో రిజైన్ లెటర్ రాసిచ్చేసి అక్కడి నుంచే
చెప్పా పెట్టకుండా కనపడ్డ ట్రైన్ ఎక్కేసే అసలు ఎటు వెళ్ళిపోతున్నానో కూడా తెలియకుండా ఒక 10 ట్రైన్లో అలా ఖాళీ మార్గం లిఫ్ట్లు కనపడ్డ వాళ్ళని అందరినీ అడుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయి మొత్తానికి ఒక ఆశ్రమంలో తేలి అక్కడ వృద్ధులకి సేవ చేసుకుంటూ అక్కడ పనుల్లో సహాయం చేస్తూ తనకెవరూ లేరని తనొక అనాథనని అక్కడ వాళ్ళు ఒక ముద్ద పెడితే తింటూ అక్కడ అలా బ్రతికేయటం మొదలుపెట్టాడు ఆయన. ఇక ఆయన ఏమైపోయాడు ఏంటి అనేది ఆఫీసుకు వెళితే ఎలా రిజైన్ ఇచ్చేశాడని తెలిస్తే పచ్చి బూతులు చెవులతో వెళ్ళలేని ఆయన్ని తిట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ కూడా అదిరిపోయాడు. ఆడు వెళ్తుంటే నువ్వెలా చూస్తా ఊరుకున్నావురా పనికి మాలిన ఎదవా, నీలాంటిది పెళ్ళాంగా ఉంటే నిన్ను నరకటం చేతగాక అమాయకుడు కాబట్టి అలా వెళ్ళిపోయాడే పనికి మాలిందానా అని అక్కడున్న అటెండర్లతో గెంటిచ్చేశాడు ఆ ఆఫీసరు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొగుడు పోతే ఏమైంది, ఆడేమి సావలేదుగా, శవమేం దొరకలేదుగా అమ్మా, నీకేమైంది, నువ్వు నిండు ముత్తైదువు అయితే చక్కగా తల్లో రోజుకి 20 మూరలు పూలు పెట్టి చక్కగా ఇంతెత్తున కుంకాలు పెట్టి బొట్లు పెట్టి పసుపులు రాసి బొడ్డుకు 2 గజాల కింద చీరలు కట్టి బొట్టికి బ్లౌజులు వర్కులు చేసిన వేసి గంటకో పట్టు చీర వెండి జరి బంగారపు జరీతో నేసినవి కట్టుకుంటూ ఇక మటన్లు చికెన్లు కోస్తే ఒక వేటపోతు తింటే 10 నాటుకోళ్ళు ఇలా తింటూ అమ్మా బాబులు ఇంత దాంట్లో వీళ్ళ కన్నా ఆ ఊర్లో ఉన్న జనాల మీద పడింది. వీళ్ళున్న ఏరియాలో ఎక్కువ ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటారు, అధిక సంతానం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. దాంతో వీళ్ళకి ఉండే బలహీనతలేంటి, డబ్బు. కాబట్టి మన దగ్గర ఉందేంటి, అదే డబ్బు. ఆరా తీస్తే సత్యమూర్తి ఆస్తి రేటు బాగా పెరిగిపోయిందని హైవే రోడ్లు ఫ్లైఓవర్లు పడిపోయి అది బాగా రేటు పెరిగిపోయి తీసుకెళ్ళి ఆ ఉన్న ఆస్తులు కాస్త అప్పటిదాకా టౌన్లో ఉన్న వాటిని సిటీలోకి విలీనం చేశారని తెలిసేపాటికి కోట్ల కొద్దీ ఆదాయం వచ్చి పట్టం మొదలుపెట్టింది. అయినా ధనదాహం తీరలేదు. కూతురికి అసలు నగల సెట్ల మీద నగల సెట్లు, ఒకవైపున కనకం వేసుకోవటం, ఒకవైపున అష్టైశ్వర్యాలను ఎల్లబోయటం. ఇంత దాంట్లో కూడా కనకానికి 5 అన్నయ్యలు. కనకం అన్నయ్యలను కూడా కనకం అమ్మా నాన్నలు అలాగే చేశారు, కనకాన్ని అలాగే పెంచారు. పాపం వాళ్ళ 5 కూడా ఒకప్పుడు ఎంతో బాగా చదువుకుందామని కలలు కన్న వాళ్ళని కొట్టి తిట్టి నరకాలు పెట్టి మొత్తానికి కోడళ్ళ దగ్గర కట్నాలు గుంజి అవన్నీ వీళ్ళ పేర్ల మీద వేసేసుకొని కనకాన్ని మాత్రం బాగా వాళ్ళు గారాబాలు చేసే ఆ తెచ్చిన కట్నాలన్నీ తిని కోడళ్ళని హింసలు పెట్టి ఇప్పుడు కనకం దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ దరిద్రం వదిలిపోయిందని వాళ్ళ 5 వెళ్ళి ఒక ఆయన పాపం హోటల్ పెట్టుకొని ఆయన పెళ్ళాం టైలరింగ్ చేసుకుంటూ, ఒక ఆయన చిల్లర కొట్టు పెట్టుకొని ఆయన పెళ్ళాం టైలరింగ్ చేసుకుంటూ ఇక ఇలా వాళ్ళ 5 జీవన భుక్తులు వెతుక్కోవాల్సిన కర్మలో వదిలేశారు వాళ్ళనే. ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పెళ్ళాలు మాత్రం కనకం సర్వనాశనం అయిపోద్దని ఊడ్చుకుపోద్దని కుక్క సాగు సస్తారని కనకం వాళ్ళ అమ్మా నాన్న అనని రోజు లేదు. ప్రతిరోజు ముద్ద పట్టుకొని అంటున్నావు దేవుడు అనేవాడు ఉంటే జరగాలని రోజు శాపాలు పెట్టేవాళ్ళు కనకం వదినలు. ఇక ఆ తర్వాత కనకం అమ్మా నాన్న ఓ ప్లాన్ వేశారు. అక్కడ ఉన్నటువంటి వృద్ధ జంటల పిల్లలు పాపం ఎక్కడెక్కడో వేరే ఊళ్ళల్లో ఉద్యోగాలు చేసుకుంటూనో లేదంటే విదేశాలకు వెళ్ళో ఉండేవాళ్ళు. అలా వాళ్ళకి ప్రతి నెల పెన్షన్లు వస్తాయి. దానికి తోడు పిల్లలు డబ్బులు వేస్తారు కొంతమందికి. ఆ పెన్షన్ రావటం లేట్ అయ్యో లేదా పిల్లలు డబ్బులు నెక్స్ట్ మంత్ వేస్తాం నాన్నగారు అని ఫోన్ చేస్తేనో వాళ్ళకి డబ్బులు అవసరమైతే మేమిస్తాంగా బాబాయ్, మేమిస్తాంగా పెదనాన్న అని తీసుకొచ్చే కనకానికి చదువు లేదు కానీ సున్నాలు వేయటం వచ్చు కాబట్టి సున్నా యాడ్ చేసి 10,000 తీసుకున్న వాళ్ళని 1,00,000 రూపాయలు తీసుకున్నారని ఆ ముసలోళ్ళను కొట్టి వాళ్ళ మెళ్ళల్లో పుస్తల తాళ్ళు తెంచుకొని వాళ్ళ ఇళ్ళు జప్తులు చేసుకొని వాళ్ళ పిల్లలు వచ్చి అడిగితే తన దగ్గర మనుషులుంటే ఆ మనుషుల్ని పెట్టి కొట్టించి పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీసులను కొనేసి ఆ పోలీసులతో వాళ్ళని కొట్టించే అలా అక్రమంగా సంపాదించడం మొదలుపెట్టింది సంపాదన. ఇది సాలదన్నట్టు చుట్టుపక్కల పాపం అధిక సంతానం ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళ పిల్లల్ని
ఇక తీసుకొచ్చి ఇంట్లో పడేసి కట్టేయించి నా దగ్గరున్న మనుషులతో మీ కూతుళ్ళని రేప్ చేయించుతానని, నా డబ్బులు మొత్తం నాకు వడ్డీలతో కట్టాలని వాళ్ళ కొంపాగోడు లాక్కోవటం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా కనకం ఒకవైపున ఇంట్లో ఇంటడి చాకిరి రవితో రాజుతో చేయించుద్ది. ఎక్కడైనా బయట వాళ్ళతో చేయించడం చూసుంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అంట్లు దోమటం, ఇల్లు ఉడవటం, బట్టలు ఉతకటం, తడిగుడ్డలు పెట్టడం, ఇక గేదెల దగ్గర చాకిరీ చేయటం, వంట చేయటం మొత్తం మగపిల్లల బాధ్యతే. అంతా అయిన తర్వాత రోజు చండ్రాకోళ్ళు పెట్టి కొట్టుద్ది, వాతలు పెట్టుద్ది. అమ్మ ఎందుకు కొట్టుద్దో తెలియదు. మనకి ఒక మాట చెప్తారు కదా, పేరుకి ఏనుగు అంతుంటుంది, కానీ సర్కస్లో ఎలా చేయమనమంటే మనం అది అలా చేసేలాగా దాని మైండ్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అవతల ఉండేటువంటి సర్కస్ ట్రైనరు దాన్ని నిప్పుల్లోంచి దూకమంటే దూకుద్ది, రింగులోంచి దూకమంటే దూకుద్ది. ఇక దాని నోట్లో తలకాయ పెట్టి తీసిన పులి సింహాలు కూడా ఏమీ చేయనటువంటి ఒక థెరపీ లాంటి ఇచ్చుకుంటా వెళ్ళిపోతారు వాటికి. అలాగే పేరుకి సత్యమూర్తి 6 అడుగుల పైన ఉంటాడు. ఏం చేయగలిగాడు కనకాన్నే? కొడుకులు అంతే ఎత్తున ఉంటారు. ఏం చేయగలుగుతున్నారు అమ్మనే? ఏమీ చేయలేకపోయేవాళ్ళు. ఇంత దాంట్లో గవర్నమెంట్ స్కూల్ అయిపోయాక ఇంటర్ గవర్నమెంట్ కాలేజీ అయిపోయిన తర్వాత డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో పడేసింది పెద్ద అబ్బాయిని. ఆ తర్వాత చిన్న అబ్బాయిని కూడా అలాగే చదివించాలని ఫిక్స్ అయిపోయింది. ఇంత దాంట్లో కూతురు లేటుగా పుట్టింది కాబట్టి కూతుర్ని మెల్లిగా చదివించుకొస్తుంది. ఒక రోజున కనకం అమ్మ నాన్న ఇక తెగ తిని దున్నపోతుల్లాగా ఊరికెళ్ళి ఒకసారి కోడళ్ళని చితక్కొట్టేసి వద్దామని అలా వెళుతూ ఉండగా కూతురు కారు ఇచ్చి పంపింది. ఆ కారు బోల్తా కొట్టడంతో తాడి చెట్టు అంత ఎత్తుకి ఎగిరిన కారు వెళ్ళి లోయలో పడి బ్లాస్ట్ అయిపోయి కుక్క సావు సచ్చారు కనకం అమ్మ నాన్న. ఎవరైనా హోలిక పోయిందని హోలీ, నరకాసురుడు పోయాడని దీపావళి, రావణాసురుడు పోయాడని పండుగలు చేసుకుంటూ ఉంటారు. కోడళ్ళు కొడుకులు వీళ్ళు పోయారని దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు. పోయిన అమ్మాబాబులు ఫోటోలు పెట్టించి వాళ్ళకి మాత్రం కాశీలో గయలో వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పిండ ప్రదానాలు చేయించి వాళ్ళకి దినదివస కార్యక్రమాలు చేయించి తెగ ఒగసిపోసి ఏడిసి ముక్కులు చీరి పోసుకున్నారు కనకంగారు. అయిపోయిన తర్వాత పిల్లలు కూడా పేడ విరగడైపోయింది. ఉన్న దరిద్రాల్లో 2 దరిద్రాలని తగ్గించావా దేవుడా అనుకున్నారు పిల్లలు. అన్నల్ని పట్టుకొని చెల్లెలు కాళ్ళతో తంతం. చెల్లెలు అన్నలని చెప్పదు, పనోళ్ళని చెప్పుద్ది. ఒరై రవిగా, ఒరై రాజుగా అని పిలవటం. ఇక అమ్మ రోజు బ్లడ్ పడేలా కొట్టుద్ది ఆ పిల్లల్నే. తలకాయలే పగిలిపోతున్నాయా, చేతులే ఇరిగిపోతున్నాయా, ఏళ్ళే ఇరిగిపోతున్నాయా. ఒకవైపున చదువుకోవాలి, ఇంటడి చాకిరీ చెయ్యాలి. ఏం బ్రతుకో ఏంటో అర్థమయ్యేది కాదు. ఆ అనాకాని చదువులు చదవలేక ఆ స్కూళ్ళల్లో ఆ కాలేజీల్లో చదివిన అంతంత మాత్రపు చదువులకి పాపం ఏం ఉద్యోగాలు వస్తాయి? పెద్ద అబ్బాయిది డిగ్రీ అయిపోయింది. అంతా దాంట్లో కూడా ఉద్యోగానికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే వెళ్ళకపోతే ఒళ్ళు సుఖాలకు మరుగుద్దే. సుఖాలకు మరిగితే ఎదురు తిరగాలనిపిస్తుంది. ఎదురు తిరగాలనిపించి బలుపులు వస్తాయి, లెక్కలు తెలుస్తాయి. కాబట్టి పెద్ద అబ్బాయిని ఉద్యోగం వెతుక్కోమంటే మా అబ్బాయి కింద మీద పడే ఒక ఉద్యోగం వెతుక్కున్నాడు. కాస్త కూర్చొని చేసుకునే ఉద్యోగం, సూపర్వైజర్గా నెలకు 25,000. అయితే అలాంటి ఉద్యోగం చేస్తే వీడికి సుఖభోగాలు వచ్చేవు, రేపు ఆ జీతం పెరుగుద్ది. వీడికి అక్కడ తెలివైన వాళ్ళు ఉన్నారు చుట్టూ, వాళ్ళ సావాసాలు వీడు చేస్తే గనక వీడి బుర్ర ఆలోచించడం మొదలుపెట్టుద్ది. వీడికి తెలివితేటలు పెరిగితే వీడికి లేని తెలివి తన్నుకొస్తుంది. కాబట్టి వీడిని అలాంటి చోట ఉంచకూడదు అని చెప్పి తీసుకెళ్ళి డైలీ లేబర్లో వర్క్ చేసే ఒక ఫ్యాక్టరీలో పడేసింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచోవ్వాలి. ఆ అబ్బాయికి రోజుకు 500 రూపాయలు ఇస్తారు. ఆ 500 తెచ్చి తనకిచ్చేయాలి. మళ్ళీ డబ్బులు వాడి దగ్గర ఉంటే ఏదైనా తినాలనిపిస్తే, నోరు రుచులు కోరుకుంటే అమ్మో అని చెప్పి మొత్తానికి కొడుకుని అలా తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టింది. పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి జీవితం ఏంటో అర్థమయ్యేది కాదు. ఇంత దాంట్లో అన్నాదమ్ములిద్దరూ చాలా మంచి పిల్లలు, ఏ చెడు అలవాట్లు లేవు. తెలుసు తల్లి దుర్మార్గురాలని, హీనమైన ఆడదని, తల్లి దెబ్బకు తట్టుకోలేకే తండ్రి అలా వెళ్ళిపోయాడని, తల్లికి ధనదాహం ఎక్కువని, చెల్లెలు నీచమైందని, తల్లి బుద్ధుల్ని పుణికిపుచ్చుకొని పుట్టిందని, కనీసం తాము ఏం తప్పు చేశామో కూడా
అర్థం కావట్లేదు, ఎందుకు దీని కడుపును పుట్టించాడా ఆ దేవుడని రోజు బాధపడి ఏడ్చేవాళ్ళు. పెద్దబ్బాయి చిన్నబ్బాయితో అనేవాడు రాజు, నాన్న వెళుతూ వెళుతూ మన్నెందుకురా తీసుకెళ్ళలేదు, తీసుకెళ్ళిపోయి ఏ గంజి నీళ్ళు పోసినా నాన్న దగ్గర బ్రతికేవాళ్ళం కదా, నాన్నని రోజు మన ముందు అన్ని మాటలు అంటదే, నాన్న ఉన్నాడనే కదా ఇది ముత్తైదుగా అన్నేసుకొని తిరుగుతుందే, నాన్న ఉన్నాడనే కదా ఇదే అలా కులుకుతుందే, నాన్న ఇచ్చిపోయిన ఆస్తితోనే కదా ఇది అలా ఊరేగుతుందే, దేనికిరా దీనికింత అహంకారం, దేనికిరా దీనికింత గర్వం, మనం నాన్నలాగా మెతక మనుషులం అయిపోయాం, దీనికి ఎదురు తిరగలేకపోతున్నాం, దీని ముందు నోరెత్తలేని అసమర్థులం, చేతకాని వాళ్ళం అయిపోయాము, ఇది పోదారా, దేవుడు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతకాలం ఉంచుతాడో, నాకు వచ్చిందే 25,000 రూపాయలు ఉద్యోగం తమ్ముడు, అది కొన్నాళ్ళు చేస్తూ పోతే జీతం పెరుగుద్ది, పీజీ చేసుకుందాం అనుకున్నాను, కాస్త జీతం పెరుగుద్దులే అనుకుంటే చూసావురా దానికి నేనేం ద్రోహం చేశానని, ఏమి హాని తలపెట్టానని, అదేటు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీల్లో చదివించిన మనం ఏ రోజు దానికి ఎదురు తిరగల, ఇంటి పని వంట పని చేయించినా కొట్టినా తిట్టినా పడ్డాం, ఇంకా మన బ్రతుకులు భవిష్యత్తులు కూడా నాశనం అయిపోవాలని అది ఎలా చేస్తోందో చూసావురా అని రవి రాజును కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చేవాడు. మనకి ఎదురు తిరగటం రాదుగా అన్న, మనం ఆవిడకి ఎదురు తిరగలేమని మళ్ళీ వేరే చెప్పేదేముందే, నాన్న కూడా మన వద్దనుకొని వెళ్ళిపోయారేమో బహుశా అని బాధపడి కన్నీళ్లు పెట్టుకునేవాడు రాజు. ఆ తర్వాత ఇలా ఈవిడికి 500 రూపాయల జీతం కూడా తెచ్చి ఇస్తూ ఉండాలి ప్రతిరోజు రవి. ఆ తర్వాత ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందే, వీడికి అలా ఉద్యోగాలకు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏ అలగా దాని మీదకో మనసుపోయి మగాడే కాబట్టి దేన్నో దాని మీద మోజుపడి దేనికో దానికి కడుపు చేసి కోడలని తీసుకొస్తే అమ్మమ్మ అనే దాంతో పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి ఒక సంబంధం వెతకమంటే ఆ దిక్కుమాలిన పెళ్ళిళ్ళ పేరయ్య ఇదిచ్చిన డబ్బులకి కక్కుర్తిపడి మొత్తానికి ఒక సంబంధం వెతికాడు. వాళ్ళతో డైరెక్ట్గా తనే వెళ్ళి మాట్లాడింది కనకం, మాకు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి అని మొత్తం మా అబ్బాయిలకి ఇద్దరికేను అని చెప్పింది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే ఆస్తులున్నమాట నిజమే కదా, బంగారాలు ఉన్నమాట నిజమే కదా, అబ్బాయిలకి చెడు అలవాట్లు లేని మాట నిజమే, అబ్బాయిలు డిగ్రీల వరకు పెద్ద అబ్బాయి చదివిన మాట నిజమే, అయితే డౌన్ టు ఎర్త్ ఉండాలని సింపుల్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పింది పెద్ద అబ్బాయి గురించి. మా లెక్కలన్నీ ఆ అబ్బాయే చూసుకుంటాడని చెప్తే వాళ్ళు బాగానే ఉన్నవాళ్లే, అయితే వాళ్ళ అమ్మాయి పేరు భువన, డిగ్రీ చదువుకుందే, 1,00,00,000 రూపాయల కట్నం, 100 కాసులు బంగారం, 10 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి దాంతోపాటు ఒక ల్యాండ్, ఒక 20 కిలోల వెండి, ఇక ఆడపడుచు లాంఛనాలు 25 లక్షలకి మాట్లాడుకుంది కనకం. అంతున్న వాళ్ళకి మేమిచ్చేది ఎంత అనుకొని అయ్యో భలే దానివేనమ్మా అలాగే ఇస్తామని చెప్పి రవికి భువననిచ్చి పెళ్లి జరిపించేశారు. మొదటి రాత్రి రోజే రవి భువన వైపు చూస్తే భువన మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడిపోతూ అసలు తెగ సిగ్గులు మొగ్గలేస్తూ నుంచుంది. నిర్లిప్తతో నిరాశతో ఉన్న రవి భువన చేపట్టుకొని కూర్చోబెట్టి నువ్వు ఇలా ఉండొద్దని, ఇంటి పరిస్థితులు నువ్వు అనుకున్నట్టు ఉండవని, ఇంట్లో తన అమ్మ చెల్లెలు వేరే విధంగా ఉంటారని, తమని ఇలా చేశారని, తండ్రి ఇలా వెళ్ళిపోయాడని, నువ్వు ధైర్యంగా తెగువతో ఉండాలని, నోరెత్తి మాట్లాడాలని చెప్పాడు. ఆ తర్వాత అన్నిటికీ సరేనందే అన్న తర్వాత మొదటి రాత్రులు అయిపోయినాయి. 1 నెల రోజులు కాపురం అయ్యేంత వరకు కనకం ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఇక రవి రాజుతో పాటు భువనను కూడా ఇంటి పని వంట పని మిగతా అన్నీ చూసుకోమని తొక్కేసి కొట్టింది. భువన ఎదురు తిరిగేసరికి భువనని నాలిక బయటికి లాగి నాలిక మీద వాతలు పెట్టి జుట్టు అంతా పీకేసి జుట్టు సగానికి కత్తిరించి అమ్మ కూతుళ్ళు ఇద్దరూ కలిసి పొరివి కట్టి పెట్టి బట్టలన్నీ తీసేసి ఒక గదిలో పడేసి వాతలేసి గొడ్డుగారాలు కళ్ళల్లో కొట్టి గొడ్డుగారం ముద్దలు పెట్టి చితక్ కొట్టేశారు. ఈ నరకం తట్టుకోలేని భువన కాళ్ళు పట్టుకుంది వచ్చి కనకాని. ఆ తర్వాత బట్టలు ఇచ్చి నా గురించి బాగా తెలియదే నీకు, ఎలా కనపడుతున్నాను నేననే పాటికి ఈ ఇంట్లో నేనుండలేను, మా పుట్టింటికి నేను వెళ్ళిపోతానని పుట్టింటికి వెళ్ళిందే. వెళ్తే ఇది ఇంకా బాగుందే, ఏ కోడలికి ఏ అత్త కింద కాపురం చేయక 6 ఏళ్ళు పడక తప్పిందంట. డబ్బున్నోళ్ళిళ్లలో ఇలాంటివన్నీ మామూలే. అయినా నీ ఇంట్లో నిన్ను పని చేయమంటుంది కానీ నిన్నెళ్ళి ఏమైనా
ఏ పక్కింటి వాళ్ళ ఇంట్లోనో ఎదురింటి వాళ్ళ ఇంట్లోనో పనులు చేసి రమ్మంటోందా ఏంటి? పిల్లలు పుడితే ఆవిడే మనవన్నో మనవరాలను ఎత్తుకొని అన్నీ మర్చిపోద్దులే కానీ మూసుకొని వెళ్ళి కాపురం చేసుకోమన్నారు భువన వాళ్ళ అమ్మా నాన్న. ఇక్కడికి వస్తే కనకం భువన రవితో కడుపు చేయించుకుందాం అనుకునే ఛాన్స్ ఇచ్చింది కాదు. తీసుకెళ్ళి తుక్కు ర్యాప్ కొట్టి ఒకసారి భువనకి ప్రెగ్నెన్సీ వస్తే నాకు తెలియకుండా కడుపులు చేయించుకుంటావంటే నేను చెప్పిన దాకా కడుపు రావటానికి వీల్లేదు నీకనే అబార్షన్ చేయించేసి కాపట్టి వేయించి తీసుకొచ్చిందే. భువన వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఇదెక్కడ న్యాయం అని అడిగితే, అయితే తీసుకెళ్ళండి మీ కూతుర్ని పుట్టింటికి, నా కొడుకుతో ఇన్నాళ్ళు కాపురం చేసి నా కొడుకుతో ఇన్నాళ్ళు సంసారం చేసిన తర్వాత ఇది ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా? మీ కూతురు కన్య అయితే కాదు కదా, నువ్వు తీసుకెళ్ళినంత మాత్రాన దాన్ని ఇప్పుడు ఎవడైనా ఇది పరపరాగ సంపర్కం చెందనే పువ్వని చేసుకుంటాడా ఏంట్రా? మూసుకొని వెళ్ళండి. పెళ్లి చేసి పంపించిన తర్వాత దాని ఇంటి పేరు గోత్రం మాడాక అసలు అమ్మాబాబులుగా మీరెవరు వచ్చి నాతో మాట్లాడి నన్ను క్వశ్చన్ చేయటానికి అనేపాటికి కూతుర్నే మూసుకొని ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. అంతా దాంట్లో భువన మొగుడు అలా పడి పడి వస్తే, నువ్వు మగాడివేనా, నీకు అసలు మగతనం ఉందా, మీ అమ్మకు నువ్వు ఎదురు చెప్పవా, మీ అమ్మను నువ్వు కొట్టొచ్చుగా, మీ అమ్మను నువ్వు తిట్టొచ్చుగా, మీ అమ్మ రోజు నన్ను కొడుతుందే, మీ చెల్లెలు కొడుతుందే, మీ చెల్లెలనైనా కొట్టొచ్చుగా, ఆడింగి వెధవల్లాగా ఇంటి పనులు చేస్తూ కూర్చుంటారు, వంట పనులు చేస్తూ తోట పనులు చేస్తూ మీ అమ్మ కాళ్ళు ఎత్తుతూ పేలు చూస్తూ మీ అమ్మకు ఒళ్ళు పడుతూ కూర్చుంటారు. అసలు ఏంటి మీరు, ఏంటిదంతా, నేనెందుకు ఈ తన్నులు తినాలి, ఇలా చేస్తే నువ్వు నా ఒంటి మీద చెయ్యొద్దు, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను, అసలు నేను ఉండను అనే ఓ గొంతెంతెత్తును లేపి కళ్ళు ఇంతంత పెద్దవి చేసి ఓ బొట్టన వేలు చూపుడు వేలు చూపించుకుంటూ రవి మీదకొచ్చి రాజు మీదకొచ్చే గొంతెంతెత్తునేసుకొని అత్త ఆడపడుచు ఇంట్లో లేరు, సెకండ్ షో సినిమాకి వెళ్ళారని రెచ్చిపోయి స్పీచ్ ఇచ్చింది భువన. లాగి దవడకు పెట్టి కొడితే వెళ్ళి రాజు మీద పడింది భువన. నేను మగాడిని కాదనుకుంటున్నావా, నాకు మగతనం లేదనుకుంటున్నావా, ఎటు ఆవిడ కొట్టింది కదా, అది తిడుతుంది కదా, వాళ్ళు మమ్మల్ని హీనం చేసేసారు కదా అనే నువ్వు కూడా మమ్మల్ని హీనం చేసేద్దాం అనుకుంటున్నావా ఏంటే? 6 అడుగులు ఉన్నారు, నా మీద చూపించే మగతనం మీ అమ్మ మీద చూపించలేరా? మా నాన్న 6.5 అడుగులు ఉన్నాడు, మరి మా నాన్న ఎందుకు చూపించలేకపోయాడంటావు? నీకో విషయం చెప్పమంటావా, నేను నిన్న ఆవిడతో మాటలు పడమనలేదు, నేను నిన్న ఇంట్లో చాకిరి చేయమనలేదు, మరి నువ్వెందుకు ఆవిడకి ఎదురు చెప్పట్లేదు, నువ్వెందుకు మాధవికి ఎదురు చెప్పట్లేదు, నువ్వెందుకు తన్నులు తింటున్నావు, నువ్వెందుకు తిట్లు తింటున్నావు, నువ్వు చదువుకున్నావుగా, నువ్వు కట్నం తెచ్చావుగా, నీ అమ్మా బాబులు ఎందుకు కట్నం ఎత్తుకెళ్ళి ఆవిడ చేతిలో పోశారు, ప్రాపర్టీలు ఆవిడ పేరు మీద పెట్టారు అని నేను అడిగానా నిన్ను? నేనెప్పుడైనా నిన్న ఆవిడంటే మాటలు పడు, మాధవి కొడితే తన్నిచ్చుకో తిట్టించుకో, నువ్వు వాళ్ళకి ఎదురు తిరగొద్దని నేను చెప్పానా? అదేంటి అలా మాట్లాడతావు, వాళ్ళు కొడతంటే మరి మమ్మల్ని కొట్రా ఏంటే? చిన్నప్పుడు మేము ఎదురు తిరిగాం, ఎదురు తిరిగితే చావ బాధేసి నిన్ను శాంపిల్కి తంతేనే తట్టుకోలేకపోతున్నావు, మరి ఇన్ని సంవత్సరాల కాలంగా మమ్మల్ని ఎలా కొట్టిందో తెలుసా అని తనయ్యి తమ్ముడి షర్టులు తీసేసే ఇప్పుడు చావమంటావా? సరే పోనీ ఆవిడకి ఎదురు చెప్తాము, ఎదురు చెప్పి బయటికి వెళ్ళి నిన్నేం పెట్టి బ్రతికించుకోవాలి, అది ముందస్తు ప్లాన్తోనే రేపు మేము దానికి ఎదురు చెప్తాం బయటికి వెళ్తాం అనే దాంతో మా బతుకులు గవర్నమెంట్ కాలేజీలో పాలు చేసేసిందే. మహా బయటికి వెళ్తే వచ్చేదో 25,000 జీతం, దాంతో ఇంటద్దేం పెట్టి కట్టను, కరెంటు బిల్లు ఏం పెట్టి కట్టను, నీ ఒంటికి బట్టలు పిల్లల చదువులు, అది ఆస్తిలో చిల్లిగవ్వ పెట్టదు, మొత్తం ఆస్తి దాని పేరు మీద ఉందే. ఏం పెట్టి బ్రతికించాలి, ఎలా బ్రతికించాలి, చదువుకున్న నీకు జ్ఞానం నీ అమ్మా బాబులకి ఉండాలి. నా మీద రెచ్చిపోతావేంటి? మరి ఇంటి పెద్ద కోడలివిగా ఎదురు తిరగపోయావా? వాళ్ళిద్దరిని పడేసి కొట్టకపోయావా? మా ఆస్తి అంతా మాకు రాయించివ్వకపోయావా? మరి అంత పెత్తందారీలాగా ఓ గొంతేసుకొని గుడ్లేసుకొని ఓ చేతులెత్తి నా మీదకి వచ్చేస్తున్నావు కదే పనికి మాలిందానా. ఏంటి నేను నీ ఒంటి మీద చెయ్యొద్దా? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నువ్వేమైనా భువన అంటే నీది భువనైక సౌందర్యం అనేవైనా ఫీల్ అవుతున్నావా? బిలో యావరేజ్ ఆడదానివే, అంత ఫీల్ అవ్వ మాకు. నాలో 1% కూడా ఉండవు నువ్వు అలా అనుకుంటే. ఇక రెండో విషయం, డిగ్రీ చదివాను అనుకుంటున్నావా? నీ డిగ్రీ ఒక విషయం చెప్పమంటావా, నా నాలెడ్జ్తో పోలిస్తే 0. నువ్వు చదివినా అది నీకు శుద్ధ వేస్ట్. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు అనకూడదులే, కానీ మొగుడికి విలువ ఇవ్వటం చేత కాదు. పిల్లల్ని కనవా, పుట్టింటికి వెళ్తావా, విడాకులు ఇస్తావా, నేనే ఇస్తా. హ్యాపీగా వెళ్ళే మీరు పెట్టినవన్నీ వెనక్కి తీసుకొని నీకు నచ్చినోడిని నువ్వు మెచ్చినోడిని నిన్ను బాగా చూసుకునేవాడిని చూసి పెళ్లి చేసుకొని పిల్లల్ని గాను నీ పెళ్ళికి వచ్చి అక్షింతలేసి భోజనం తిని నీ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి కూడా వెళతా. అసలే విరక్తి కలిగిపోతా
అయిపోతుంది నాకు జీవితం, మేమే ఎందుకు బ్రతుకుతున్నామో మాకు అర్థం కావటం లేదు, మళ్ళీ నీ ఎదవ సోదేంటి మాకు అంటే నేనేమన్నాను నీకు అంత కోపం వచ్చిందే అనేసరికి అన్నయ్య ఊరుకు అంటే ఏంట్రా ఊరుకునేదే, పుట్టి బుద్ధెరిగాక ఏ రోజైనా సుఖపడ్డామా, అదే కన్నది భూమి మీదేసింది, ఒక్కరోజు అది కనీసం రొమ్ము పాలు ఇచ్చింది లేదు, తండ్రిగా ఆయన పెంచాళ్లే అనుకునే లోపు 10 ఏళ్ళు నాకు 8 ఏళ్ళు నీకు కష్టాల్లో వదిలేసి ఆయన దారిన ఆయన సన్యాసాలు తీసుకొని పోయి కూర్చున్నాడు. ఆ రోజు నుంచి దీంతో దెబ్బలు తింటూ చాకిరీ చేస్తూ చదువుకుంటూ దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అని దీని అమ్మ బాబులు వాతలే పెట్టారా, నరకాలే పెట్టారా, ఎన్ని చిత్రహింసలు రా పడ్డాము. చివరికి పిండొంటలు పండుగ వస్తే పిండొంటలు మనం వండాలి, ఇల్లు ఉడ్చి పేడకళ్ళాపులు కొట్టి ముగ్గులు మనం పెట్టాలి, పేరుకి మగపుటక పుట్టాం కానీ ఏ రోజైనా మగాళ్ళల్లా బ్రతికామంటారా మనం. అసలు నేనేమైనా దీని మీద మోజుపడ్డానా, నాకు పెళ్లి కావాలని అడిగానా, నా బతుక్కే నన్ను పోషించుకోవటానికి గతి లేదు, మళ్ళీ దీన్నో దాన్ని తీసుకొచ్చి నేను దేనెమ్మటైనా తిరుగుతానేమోనని, ఎక్కడ ఏ అలగా దాన్ని తెచ్చి కోడల్ని చేస్తే కట్నాలు రావునని దీన్ని తీసుకొచ్చింది. దీని అమ్మ బాబుకి ఇంకిత జ్ఞానం ఉండొద్దో, నేను పెళ్లి చూపుల్లో మాట్లాడాలంటే ఈవిడ గారు పారిపోయారు, నేను ఎంగేజ్మెంట్ అయ్యాక వీళ్ళింటికి వెళ్తే అయ్యో వీళ్ళ వంశంలోనే లేదంట పెళ్లికి ముందు మాట్లాడటం, వీళ్ళే మాట్లాడలేదు, నా తప్పు ఏమైనా ఉందారా రాజు అనేసరికి ఎవరు ఇలా అనుకోరు, అలాంటప్పుడు మూసుకోవాలి నువ్వు అనేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాకిరీ చేసి వస్తే రోజుకొచ్చే 500 దాని దినం చెయ్యాలి, ఒళ్ళంతా పులిసిపోయి కాళ్ళు పోట్లు, నాకు మనశ్శాంతి లేక నేను అక్కడ చాకిరీ చేయలేక ఇక్కడికి వచ్చి ఇంటి చాకిరీ చేయలేక నలిగిపోతూ నరకం అనుభవిస్తుంటే ఇంటికి వచ్చేసరికి నీ ఎదవగోల ఒకటే లేవతలబా అని వెళ్ళిపోయాడు రవి. అక్కడి నుంచి రాజు ఊరుకో వదిన అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం మొదలు పెడితే ఏ దేవుడో దిగి రావాలేమో ఈ కష్టాలు తీర్చాలంటే అనుకుందే. మొత్తానికి భువన ఇంతటితో పల్లెటూరి కోడలు అహంకారపు అత్తగారు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.